టుడే లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 904 అనేది సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే ఫ్రూట్ ఇంటూ బాస్కెట్స్. అంటే మనకు ఒక ఏరియా ఇస్తాడు, ఏరియాలోని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి ఉంటాయి. 1 అనేది ఒక టైపు, 2 అనేది ఒక టైపు, ఇట్లా రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి 2 బాస్కెట్స్ ఇచ్చాడు. ఈచ్ బాస్కెట్లోని ఓన్లీ 1 టైప్ ఆఫ్ ఫ్రూటే పడుతుంది. సో ఈ ఏరియా చూసుకుంటే ఇక్కడ 3 ప్లేస్ చేసాం, అగైన్ 3 ఇక్కడ ప్లేస్ చేసాం, నెక్స్ట్ 2 ఇక్కడ ప్లేస్ చేసాం, 2 ఇక్కడ ప్లేస్ చేసాం. సో నెక్స్ట్ 1 ఇక్కడ ఎక్కడైనా ప్లేస్ చేయాలంటే ఏదైనా రిమూవ్ చేయాలి. ఈ ఏరియాకి సంబంధించి మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఏంటంటే 4, అవుట్పుట్ అనేది 4 అనేది రిటర్న్ చేయాలి. ఈ ప్రాబ్లమ్ని 2 పాయింటర్స్ ప్లస్ స్లైడింగ్ విండో యూజ్ చేసి ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇనిషియల్లీ ఎల్ ఆర్ అనే స్టార్టింగ్ పొజిషన్ ప్లేస్ చేసి ఆ క్యాష్ మ్యాప్ తీసుకున్న, ఆన్సర్ అనే వేరియబుల్ తీసుకున్నాం. సో ఇనిషియల్లీ ఆర్ ఇక్కడ ఉంది కాబట్టి 1 అనేది 1 టైం వచ్చింది. నెక్స్ట్ ఆర్ అనేది ప్లస్ ప్లస్ చేసా, అగైన్ 2 అనేది 1 టైం వచ్చింది. నెక్స్ట్ ఆర్ ప్లస్ ప్లస్ చేసా, 1 అనేది 2 టైమ్స్ వచ్చింది. సో ఎవ్రీ టైం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఆన్సర్లోని స్లైడింగ్ విండో పెట్టాలి, మాక్సిమం స్లైడింగ్ విండో పెట్టాలి. సో ఇక్కడ స్లైడింగ్ విండో ఎంత 3 ఉంది. సో ఇనిషియల్లీ 1 2 ఉంటుంది, ఇప్పుడు 3 వచ్చింది. నెక్స్ట్ ఆర్ అనేది ఇంక్రిమెంట్ చేసాం, ఇక్కడ ఎంత ఉంది 3 ఉంది. సో 3 అనేది ఇప్పుడు ప్లేస్ చేసాం. సో యాష్ మ్యాప్ సైజ్ ఎంత అయిపోయింది 3 అయిపోయింది. బట్ యాష్ మ్యాప్ సైజ్ ఎంత ఉండాలి 2 ఉండాలి, ఎందుకంటే ఈచ్ బాస్కెట్లో ఓన్లీ 1 టైప్ ఆఫ్ ఫ్రూటే ఉండాలి కాబట్టి. సో దీనికోసం ఏం చేసాం, ఎల్ ప్లస్ ప్లస్ చేశాను, 1 అనేది తగ్గించాను. సో 1 అనేది తగ్గించా. సో అగైన్ లెంత్ 3 ఉంది, అగైన్ ఎల్ ప్లస్ ప్లస్ చేశాను, ఒకటి తగ్గించాను. సో ఇప్పుడు ఎంత ఉంది, లెంత్ 2 ఉంది. సో అగైన్ క్యాలిక్యులేట్ చేస్తే ఈ విండో సైజ్ ఎంత 2 కన్నా 3 మాక్సిమం కాబట్టి ఇలా ఒగ్గేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఆర్ ఇంక్రిమెంట్ చేయాలి. సో 3 అనేది 2 టైమ్స్ వచ్చింది. సైజ్ ఎంత 3. సో 3 కన్నా 3 ఈక్వల్ కాబట్టి అక్కడ ఆపేస్తున్నాం. నెక్స్ట్ ఆర్ ఇంక్రిమెంట్ చేయాలి. సో 2 ఉంది కాబట్టి 2 1 టైం పెట్టాలి. సో అగైన్ యాష్ మ్యాప్ సైజ్ ఎంత 3 అయిపోయింది. సో దీనికోసం ఎల్ అనేది ప్లస్ ప్లస్ చేసి ఒకటి తగ్గించేసా. సో యాష్ మ్యాప్ సైజు 2 కాబట్టి అగైన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను, సైజ్ ఎంత 3. సో అలా ఒగ్గేస్తున్నా. నెక్స్ట్ ఆర్ అనేది ప్లస్ ప్లస్ చేశాను, 2 ఇంక్రిమెంట్ చేశాను. సో యాష్ మ్యాప్ సైజ్ ఎంత 2 ఉంది. సో విండో సైజ్ ఎంత 4 వచ్చింది. 3 కన్నా 4 మాక్సిమం కాబట్టి 4 అనేది ఇంక్రిమెంట్ చేశా. నెక్స్ట్ ఆర్ ప్లస్ ప్లస్ చేశా. సో 1 అనేది ప్లేస్ చేశా. యాష్ మ్యాప్ సైజ్ ఎంత 3 ఉంది. దీనికోసం ఏం చేయాలి, మళ్ళీ ఎల్ ప్లస్ ప్లస్ చేసి ఒకటి తగ్గించాలి. నెక్స్ట్ ఎల్ ప్లస్ ప్లస్ చేసి ఒకటి తగ్గించాలి. సో 3 అనేది ఇంకా పూర్తిగా పోద్ది. సో ఇప్పుడు సైజ్ ఎంత 3. సో 3 కన్నా 4 మాక్సిమం కాబట్టి ఇక్కడ ఆపేస్తున్నాం. నెక్స్ట్ ఆర్ ఇంక్రిమెంట్ చేసేటప్పటికి లెంత్ దాటిపోయింది కాబట్టి ఇక్కడ ఆపేస్తున్నాం. సో ఫైనల్గా ఏం రిటర్న్ చేయాలి, ఆన్సర్ అనేది రిటర్న్ చేయాలి. ఇక్కడ కొన్ని ఎడ్జ్ కేసెస్ ఉన్నాయి. ఏంటంటే ఒకవేళ ఏరియాలోని అన్నీ ఒకే రకం ఉన్నా, లేకపోతే 2 టైప్స్ ఆఫ్ ఉన్నా ఏం రిటర్న్ చేయాలి, ఏరియా యొక్క లెంత్ అనేది రిటర్న్ చేయాలి. సో దీనివల్ల టైం కాంప్లెక్సిటీ అనేది O ఆఫ్ n, స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి O ఆఫ్ 1. సో దీనికి సంబంధించిన కోడ్ కావాలంటే కోడ్ అని కమెంట్ చేస్తే మీ డిఎంలోకి వచ్చేస్తుంది.